హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కృష్ణ భగవాన్ ఛానల్. ఈరోజు నేను ఆల్కహాల్ అండ్ ఇంకా అనే అదర్ మాదక ద్రవ్యాలు ఏదైతే ఉన్నాయో వాటిని తీసుకునే వారి గురించి, అదేవిధంగా తీసుకున్న తర్వాత వారు ఎదుర్కొనేటువంటి పరిణామాల గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. సో వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కూడా చూసే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యుయేషన్లో ఈ ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం మనం. అది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి దగ్గర దాకా కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ ఆల్కహాల్ ఒకటే కాదు, చాలా అంటే సిగరెట్, అదేవిధంగా చాలా చాలా మత్తు పదార్థాలు వచ్చాయి. ఇటువంటి వాటిని యువత ఎక్కువగా తీసుకోవడానికి అట్రాక్ట్ అవుతున్నారు. అయితే మనం పూర్వం అంటే అంతకుముందు చూసుకున్నట్టయితే అకేషనల్గా ఇంట్లో తాగేవారు. ఇప్పుడు ఏంటంటే కల్చర్ పేరుతో ఈ ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది బయటకు వచ్చేసింది. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్క జెంటే కానీ లేడే కానీ ఇందులో మనకి జెండర్ ఏమీ లేదండి, డిఫరెన్స్ ఏమీ లేదు. మగవారితో మేము కూడా సమానం, మేము ట్రెండ్ ఫాలో అవ్వము, మేము కూడా ట్రెండ్ సెట్ చేస్తాము అనే విధంగా ఆడవారు కూడా తయారయ్యారు. వీళ్ళు ఏంటంటే నలుగురు మనుషులు ఒక దగ్గర కలిశారు అంటే నలుగురు ఫ్రెండ్స్ కానీ లేదంటే నలుగురు బంధువులు కానీ ఎవరైనా ఒక చోట కలిసాము అని అంటే ఒకప్పటి రోజుల్లో మంచి మాటలు మాట్లాడుకోవడానికి లేదా మంచి ఏంటి నువ్వెలా ఉన్నావు అనేటువంటి ఆ క్షేమ సమాచారాన్ని తెలుసుకోవడానికి మాట్లాడుకునేవారు. ఇప్పుడు ఏంటంటే ఒక నలుగురు ఒక దగ్గర కలిశారు అని అంటే కంపల్సరీగా అక్కడ ఒక ఎంజాయ్మెంట్ అనేది క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారు. అది రాంగ్. అసలు దేనికండి ఈ మత్తుని తీసుకోవడం దేనికి? బాగా అలసిపోతేనో లేదా ఏదైనా భయంకరమైనటువంటి సంఘటనలు జరిగి మైండ్ డిస్టర్బ్ అయితేనో తీసుకుంటారు. అసలు దేనికి? చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న ఎంజాయ్మెంట్లకి, అంటే వాన పడిందని ఒకడు, లేదా చుట్టాలు వచ్చారని ఒకళ్ళు, లేకపోతే ఏదో ఒక విషయం అంటే ఏదో ఒక సంఘటన అనేది కావాలి వాళ్ళకి. సో అటువంటి వాటిని తీసుకొని ఈ ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది చేస్తూ ఉంటారు. అది మితంగా చేసుకుంటే ఓకే, కొంతవరకు ఓకే, అసలు తాగొద్దు అని నేనైతే అనట్లేదు. కానీ ఇప్పుడున్నటువంటి యువత ఏం చెప్తున్నారు అని అంటే డైలీ ఒక పెగ్ తీసుకొచ్చండి, డైలీ కొంచెం తీసుకోవచ్చు, డాక్టరే చెప్పారు అది మంచిదంటే లివర్కి అని అంటున్నారు. కానీ ఏ డాక్టర్ కూడా చెప్పరు, ఆల్కహాల్ అనేది తీసుకోమని ఏ డాక్టర్ కూడా చెప్పరు. మ్యాక్సిమం మానిపించడానికే ట్రై చేస్తారు. కాబట్టే కదా మనకి ఇన్ని మందులు వచ్చాయి మార్కెట్లో, ప్రతి ఒక్క మెడిసిన్ వచ్చింది, మనకి ప్రతి దానికి ఒక మెడిసిన్ అంటూ వచ్చింది. సో ఈ ఆల్కహాల్ కూడా మానిపించడానికి చాలా మెడిసిన్స్ వచ్చాయి. ఈ ఆల్కహాల్ వల్ల చాలా జీవితాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. ఇది మనందరికీ తెలిసిందే. కుటుంబాలు, మన భార్యాభర్తల బంధాల్లో చూసుకుంటే భర్త ఈ ఆల్కహాలిక్ డ్రగ్కి ఎడిక్ట్ అయితే భార్య పడేటువంటి వేదన ఎలా ఉంటుంది అనే విషయం కూడా సమాజంలో అందరూ చూసారు, అందరికీ తెలుసు. దానివల్ల భార్య, పిల్లలు, ఒక కుటుంబం మొత్తం కొలాప్స్ అవుతుంది. అదే ఒక పిల్లోడు, ఒక ఇంటర్ చదివే పిల్లోడు లేదా 10th లేదా ఫ్రెండ్స్ కి బాగా ఈ చదువుకునే పిల్లలనే కాదు, చదువుకోకుండా ఉన్నటువంటి పిల్లలు కూడా ఒక వయసుకు వచ్చాక ఈ ఏదైతే ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది ఏదైతే దీనికి అలవాటు పడి ఉన్నారో అటువంటి వారు చేయబట్టి తల్లిదండ్రులకు కూడా బాధే. అంటే అంత వయసు వచ్చినటువంటి పిల్లలు చేయి దాటిపోతున్నారంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులకి కూడా బాధ ఉంటుంది. సో ఇటువంటి బాధని మనము డెఫినెట్గా తీసుకోవాలి. అది ఎలా తీసుకోవాలి అని అంటే మనం చెప్పాలి. అంటే ఇప్పుడు సపోజ్గా పిల్లలకి అంటే మనం చెప్పగలం, హస్బెండ్కి మనం చెప్పలేం కదా, అదేవిధంగా వైఫ్కి మనం చెప్పలేం కదా. వాళ్ళు ఏం నేర్చుకొని వచ్చారో, ఎలా వాళ్ళు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది ఏంటి అనే విషయం గురించి మనకు తెలియదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ ప్రవర్తనను గమనించి ఇటువంటి వాటికి వెళ్ళకూడదు అనేటువంటి మంచి మాటలతో వాళ్ళ మార్చుకునేటువంటి ప్రయోగం మనం చేయాలి, అటువంటి ప్రయత్నం మనం చేయాలి. చేయకపోతే అది మన తప్పు. పిల్లల్ని మార్చకపోతే అది తల్లిదండ్రులు తప్పని ఏ విధంగా చెప్తున్నామో భర్తని భార్య, అదేవిధంగా భార్యని భర్త కూడా మార్చుకోవాలి. అది వాళ్ళ బాధ్యత. సో ఎంజాయ్ చేస్తున్నాము అని అనుకుంటున్నారు, కానీ లోపల ఉన్నటువంటి ఏదైతే ఆర్గన్స్ ఉన్నాయో అవి డ్యామేజ్ అవుతున్నాయి అనేటువంటి ఆలోచన అయితే ఎవరు చేయట్లేదు. ఏదో తాగేస్తున్నాము, నిద్రపోతున్నాము, మత్తు వస్తుంది, సో దానివల్ల ఎంజాయ్ చేస్తున్నాము అనుకుంటున్నారు, కానీ లోపల పార్ట్స్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతున్నాయి, ఏ విధంగా ఇన్ఫెక్ట్ అవుతున్నాయి, ఏ విధంగా మనిషి చనిపోతున్నాడు వాటి వల్ల. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఆల్కహాల్ తాగి పెరాలసిస్ బారిన పడిన వాళ్ళు, కిడ్నీ డ్యామేజ్ అయినటువంటి వాళ్ళు,
ఈ ఏదైతే లివర్ డిసీజ్ వచ్చిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి ప్రాబ్లమ్స్ తోనే ప్రతి ఒక్కరు కూడా చనిపోతున్నారు. మనం చూసుకున్నట్టయితే మగవారిలో ఎక్కువ శాతం హార్ట్ అటాక్స్ అనేవి ఆల్కహాల్ కన్జంప్షన్ వల్లే వస్తున్నాయి. ఇది మనం చూసుకుంటే అది వయసుతో అయితే పని లేదు, దీనిలో ప్రతి ఒక్కరూ కూడా ఇది చేస్తున్నారు. సో అటువంటి వాటిని మనం నిర్మూలించలేం. అంటే ఇప్పుడు వైన్ షాప్ మూసేయాలి, బార్ షాప్ మూసేయాలి, ఏదైతే ఇటువంటి యాక్టివిటీస్ చేస్తున్నారో అటువంటి వాటిని క్లోజ్ చేయాలి అని మనం ఫైట్ చేస్తే అది అవ్వదు. సో అటువంటి సంస్థను మనం మూయలేం. కానీ మన ఏదైతే మన పార్ట్నర్ ఉన్నారో వాళ్ళతో మనం మంచిగా మాట్లాడి అటువంటి వాటిని మనం మాన్పించవచ్చు. అది మన చేతిలోనే ఉంది. ఇప్పుడు ఒక మనిషి కష్టపడి సంపాదిస్తాడు, ఒక రోజంతా సంపాదిస్తాడు. ఈ సంపాదించిన దాన్ని ఏం చేస్తాడు, చివరికి ఆ రోజు ఈవినింగ్ తాగి దాన్ని వృధాగా ఖర్చు పెట్టేస్తాడు. దానివల్ల ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తుంది ఒక ఫ్యామిలీ. బాగా ఓకే వెనకేసుకున్న డబ్బులు అనుకున్న వాళ్ళైతే ఓకే అనుకోవచ్చు, తాగే వెళ్ళే ఒక 1000 రూపాయలు పోయాయి అనుకోవచ్చు. కానీ ఒక మనిషి కష్టపడి సంపాదించి దాని మీదే డిపెండ్ అవ్వాలి, ఆ రోజు వచ్చిన దాని మీద డిపెండ్ అవ్వాలి అనుకున్నటువంటి వ్యక్తి ఆ ఆదాయం వచ్చినటువంటి ఆ డబ్బును తీసుకెళ్ళి అక్కడ పెడితే పిల్లల పరిస్థితి ఏంటి, భార్య పరిస్థితి ఏంటి, ఒకవేళ తల్లిదండ్రులు వాళ్ళ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి కదా. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పిల్లల గురించి ఆలోచించాలి, వాళ్ళని దారిలో పెట్టాలి. అదేవిధంగా ఎవరైతే భర్త ఇటువంటి వాటికి బానిసై ఉన్నాడో అటువంటి వారు కూడా భార్యలు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా భార్య పట్ల బాధ్యత కూడా భర్త తీసుకోవాలి. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, భార్య అన్నీ చక్కగా వండి పెట్టి అన్నీ చేసి కూర్చొని ఎదురు చూస్తున్నప్పుడు భర్త అలా తాగుతున్నప్పుడు భర్తకి ఫ్యామిలీ ఎందుకు గుర్తురాదు? అంటే ఆ సిచ్యుయేషన్ లో ఉన్నప్పుడు ఇప్పుడు ఫ్రెండ్ పిలుస్తారు, రారా తాగుదాం అని చెప్పి పిలుస్తారు. పిలిచినప్పుడు ఏం చెప్పాలి? నిజమైన భర్త అయితే నా ఇంట్లో నా భార్య పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు, నేను వాళ్ళతో గడుపుదాం అనుకుంటున్నాను, ఈ రోజు మొత్తం నేను వాళ్ళతో ఉందాం అనుకుంటున్నాను అని చెప్పాలి. అలా కాకుండా సరే వస్తాను అని కొంతమంది వెళ్ళిపోతారు. లేదా ఎవరైనా ఫ్రీగా పార్టీ చేసుకుంటున్నారు అంటే వెళ్ళిపోయి తాగేస్తారు. మరి ఇటువంటి టైంలో ఎందుకు భార్య పిల్లలు వాళ్ళకి గుర్తురారు? మరి ఉత్తిగా ఉన్నప్పుడు నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు అది, నువ్వంటే నాకు ఇది అని చెప్పి మాట్లాడతారు కదా. మరి అటువంటిప్పుడు ఇలాంటి సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు ఎందుకు గుర్తురారు? ఇంకా కొన్ని చూస్తే పిల్లలు కాకముందు మంచోడండి, పెళ్ళైన తర్వాత ఇలా తయారయ్యాడు అని చాలా మంది చెప్తూ ఉంటారు. అసలు పెళ్లికి ముందే ఎందుకు చూసుకోరు? అతను మంచియా చెడా, అతనికి అలవాట్లు ఉన్నాయా అలవాట్లు లేవా అనేది ఎందుకు వీళ్ళు గమనించట్లేదు? గమనించుకోవాలి కదా. ఒకవేళ తెలియక పెళ్లి చేసుకున్న తర్వాత మార్చుకోవాలి కదా, అది వాళ్ళ బాధ్యతే కదా. సో మార్చుకోవాలి. ఎవరిని అంటారు, ఎవరిని చేస్తారు, వాళ్ళ బంధం గురించి వాళ్ళు చూసుకోవాలి. సో నేను చెప్పేది ఏంటంటే, హెల్త్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా ఈ ఆల్కహాల్ తీసుకునేటువంటి వాళ్ళకి వస్తున్నాయి. అదేవిధంగా స్మోక్ చేస్తారు. ఈ స్మోకింగ్ అనేది ఏదో నేను స్టైల్ కోసం నేను చేస్తున్నాను, లేకపోతే పక్కింటోడు చేశాడు ఎదురింటోడు నేను చేస్తున్నాను అని అనుకుంటే ఎలాగా? వాళ్ళు సరదాగా చేసుకుంటే ఆ సరదా వాళ్ళతోనే పోతుంది. అదే ఆ సరదాని మనం చేస్తే మన లోపల ఆర్గాన్ డ్యామేజ్ అవుతుంది. ఈ విషయం గురించి ఎందుకు ఆలోచించరు? ప్రతి ఒక్క యువత, నేను ఎస్పెషల్ యూత్ కి చెప్తున్నాను, యువత ఏం చేస్తారు? నలుగురు ఫ్రెండ్స్ ఒక దగ్గర మీట్ అయ్యారు అని అంటే వీడుకున్నటువంటి అలవాట్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతి అలవాటు కూడా ఎదురు నేర్చుకుంటాడు. ఇప్పుడు ఏదైతే నేను లాస్ట్ టైం చెప్పినటువంటి టీనేజ్ అనేటువంటి ఏజ్ ఏదైతే ఉందో ఆ ఏజ్ లో మంచిని తొందరగా అట్రాక్ట్ చేస్తుంది, అండ్ అదే విధంగా చెడు కూడా తొందరగా అట్రాక్ట్ అవుతుంది. సో మంచి చెడు అనేది ఏదైతే మనం తీసుకోవాలో అది మన చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఒకవేళ నువ్వు ఫ్రెండ్షిప్ చేసేటువంటి ఫ్రెండ్ కి చెడు లక్షణాలు ఉన్నాయే అనుకోండి, చెడుని తీసేసి ఏదైతే మంచి ఉందో ఆ మంచిని తీసుకోవాలి. ఇది పిల్లలకి నేను చెప్తున్నాను. అదే విధంగా పెద్దవాళ్ళకి, భర్తలకి కానీ భార్యలకు కానీ పేరెంట్స్ కి నేనేం చెప్తున్నానంటే, ఎవరైతే హస్బెండ్ అటువంటి అలవాటు ఉందో అటువంటి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించాలి. ఇందులో ఇప్పుడు ఆడవాళ్ళు కూడా మగవాళ్ళతో సమానం అనేటువంటి స్టేజ్ లో ఉన్నారు. అది మన న్యూస్ లో చాలా మందిని చూస్తున్నాం కూడా. సో ఆడవాళ్ళు కరెక్ట్ గా ఉంటేనే ఒక ఫ్యామిలీ అనేది స్టేబుల్ గా ఉంటుంది. తల్లి గురువుగా మారేటువంటి స్టేజ్ అని నేను చెప్పాను లాస్ట్ వీడియోలో. సో అదే విధంగా తల్లి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో పిల్లలు కూడా అదే విధంగా బిహేవ్ చేస్తారు. ఒక ఆడపిల్లకి తన తండ్రి రోల్ మోడల్, అదే విధంగా ఒక పిల్లవాడు తన తండ్రిని చూస్తూనే పెరుగుతాడు. ఒక ఆడపిల్ల తను ఒక స్టేజ్కి వచ్చేంత వరకు కూడా తన తల్లి ఏ విధంగా బిహేవ్ చేస్తుందో అదే విధంగా బిహేవ్ చేయాలి అని అనుకుంటుంది. సో కాబట్టి మనం కరెక్ట్ గా ఉండి మన బిహేవియర్ అనేది కరెక్ట్ గా ఉంటేనే, మనం ఇటువంటి వాటికి దూరంగా ఉండి
అదేవిధంగా పిల్లలకి వీటి గురించి మనం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే వాళ్ళు అటువంటి వాటికి దూరంగా ఉంటారు. సో ప్రతి ఒక్క తల్లి తండ్రి కూడా పిల్లలకి ఇటువంటి వాటి గురించి కంపల్సరీగా చెప్పాలి, చెప్పి వాళ్ళని మోటివేట్ చేయాలి. నలుగురు మనుషులు ఒక దగ్గర కలిస్తే ఏదైనా ఒక పార్టీ చేసుకోవాలి, ఇప్పుడు కల్చర్ ఎలా ఉందో అలా నేను బిహేవ్ చేయాలి, తాగాలి, లేకపోతే ఇంకోటి చెయ్యాలి అనేటువంటి ఆలోచన పోగొట్టుకొని మంచి చెడుల గురించి మాట్లాడుకోండి. ఇప్పుడు మనం కొత్తగా వింటున్న మాట ఏంటంటే సోషల్ డ్రింకింగ్. అంటే ఎంప్లాయీస్ కానీ లేకపోతే ఏదైనా బిజినెస్ పర్సన్స్ కానీ ఏంటంటే సోషల్ డ్రింకింగ్ అనేది బాగా నేర్చుకున్నారండి. ఈ సోషల్ డ్రింకింగ్ వల్ల ఏం చేస్తున్నారంటే ఈ టైం అనేది ఏదైతే వాళ్ళకి దొరుకుతుందో ఆ టైంని తీసుకెళ్లి ఏదైతే వాళ్ళు సోషల్ డ్రింకింగ్ చేసే టైం ఉంటుందో అందులో కలిపేస్తున్నారు. సో దీనివల్ల వాళ్ళు ఫ్యామిలీకి ఎక్కడిస్తున్నారు టైం అనేది. సో ఫ్యామిలీకి టైం ఇవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ సోషల్ డ్రింకింగ్ అనేది తీసేయాలి. అసలు ఈ సోషల్ డ్రింకింగ్ అనేదే లేదండి. మనం పెట్టుకున్న దానికి ఒక పేరు, ఫ్యాషన్ అని ఎలా పెట్టుకుంటామో, కల్చర్ అని నేమ్ ఎలా పెట్టుకుంటామో, లేదా మన పేరంటూ ఒకటి ఉంటుంది దానికి ఒక పేరు ఎలా పెట్టుకుంటామో, అలా ఈ సోషల్ డ్రింకింగ్ అని ఈ చెడ్డ పనికి ఒక పేరు పెట్టేశారు, ఈ చండాలానికి. కాబట్టి అటువంటి వాటిని నిర్మూలించుకొని అటువంటి వాటిని తగ్గించుకొని మీరు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసినట్టయితే మీ గురించి పిల్లలకి తెలుస్తుంది, పిల్లలకు ఉన్నటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీకు తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి, పిల్లల మార్పుని మనం గమనిస్తూ ఉండాలి అని కోరుకుంటూ డాక్టర్ రమ్య సైనింగ్ ఆఫ్.